ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47-48 వాక్యాలు చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రుడ్డివాడు, ఒక పుట్టుక గ్రుడ్డివాడు గురించి మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాని స్థితిని మనం అర్థం చేసుకోగలిగితే, నిజంగా పుట్టినప్పటి నుంచి వాడి కళ్ళు లేవు అనంటే వాడు ఎన్నో వైద్యులను సంప్రదించి స్వస్థత పొందగోరడానికి ఎన్నో ప్రయాసాలు పడుండొచ్చు. అయితే అన్ని విఫలమైపోయి ఇంకా ఇంతే నా పరిస్థితి అని చెప్పి భిక్షం అడుక్కుంటూ ఉంటున్నటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఇటువంటి మరి ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఇంకా అతడు చూపు పొందుతాడు అన్నటువంటి నమ్మకాలు ఏమీ లేవు. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రయాసను పక్కన పెట్టి ఇంకా అడుక్కొని తినడమే నా బ్రతుకు అని నిర్ణయించుకొని మరి రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. ఈ భిక్షగాడు ఒకానొక సమయాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు అన్న వార్త వినగానే నిజంగా ఎంతో ఆరాటంతో, ఉత్సాహంతో, ఆనందంతో, ఒక నిరీక్షణతో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను బాగు చేస్తారు అన్నటువంటి ఒక విశ్వాసంతో అతడు ఆ జనసమూహం మధ్యలోనికి పరుగెత్తుకొని పోయి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేసినట్టుగా, కేక కాదండి కేకలు వేశాడు. అంటే చాలాసార్లు అరిచి పిలిచినట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ గ్రుడ్డివాడు, ఈ నిస్సహాయ స్థితిలో ఉంటున్నవాడు తల్లిదండ్రులకు కూడా ఇంకా చాలు, వీడితో మేమేమి చేయలేము, వీడికి కంటి చూపు రాదు అని ఇతన్ని వెలివేస్తే ఇతడు భిక్షం అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డ, అన్ని మరి ద్వారాలు మూయబడినటువంటి ఇతని జీవితంలో ఒక నిరీక్షణ ఇతనికి కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చారని. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ వార్త వింటాడో ఇతనిలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరుచుతాడు అన్నటువంటి విశ్వాసంతో అతడు మరి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే అంత గొప్ప జన సమూహం మధ్యలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని గట్టిగా పిలవడం ఆరంభించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వచ్చాడో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని సమీపించినప్పుడు అతని పై వస్త్రాన్ని విడిచి మరి అతడు దిగ్గున లేచి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అతని పై వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాడో వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని అడుగుతున్నాడు, నీకేం చేయాలి నేనంటే? నాకు చూపు కావాలి ప్రభువా అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక అనగానే అతనికి చూపు కలిగింది. దేవుని బిడ్డలారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, నిజంగా నీ పరిస్థితుల్లో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇంకా అయిపోయింది అని అన్ని దిక్కుల ప్రయాసపడి ఓడిపోయి మరి విఫలమైపోయి ఇంకా మరి ప్రయాస పడలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఆశలు చాలించుకొని ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు ఒక ఆశ మరలా ఆయన కలుగజేస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా నీకు విఫలమైపోయి ఇంకా అవి దిద్దుబాటు కావు అన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంన ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే తప్పకుండా ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు. నిజంగా ఈ గుడ్డివాడు తన పై వస్త్రాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డ, అతనిలో ఉంటున్న గొప్ప విశ్వాసం ఏంటి అనంటే, ఇంకా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తే ఈ భిక్షం అడుక్కునేటువంటి అవసరం నాకు లేదు అని చెప్పి ఆ పై వస్త్రాన్ని, ఆ భిక్షం అడుక్కుంటున్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి పారవేశాడు. దేవుని బిడ్డ, పై వస్త్రం అనగా నీ పాత జీవితం, నిజంగా నీ యొక్క పాత అలవాట్లు, నువ్వు ఇంతవరకు ఎక్కడ నిలబడ్డావు, ఎవరితో కూర్చున్నావు, ఏం సంభాషణ చేస్తావు, ఏది దేవునికి అయిష్టమైన కార్యాలు చేసావు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, నిజంగా అన్ని ద్వారాలు మూయబడ్డాయని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన దగ్గరికి వస్తే నూతనమైన ద్వారం ఆయన నీ కొరకు తెరవబోతున్నాడు. దేవుని బిడ్డ, నూతనమైన కార్యం నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. అందరూ నీ చెయ్యి విడిచిపెట్టారేమో, అన్ని విధాలుగా నీవు ఓడిపోయావేమో, నిజంగా అందరూ కూడా నిన్ను దేనికి పనికిరాని
చూడని వాడుగా చూస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నా దేవుడికి ఒక శుభవార్తిస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చి, నీ స్థితిగతులు మార్చి, అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని దగ్గరికి రావడానికి సిద్ధమైతే నీ పాత వస్త్రాన్ని విడిచిపెట్టు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి రా. ఇంకా టైం ఉంది అని నువ్వు అనుకోకు ప్రియ దేవుని బిడ్డ. ఈ వాక్యం నిన్ను దర్శించుట తోడనే నీవు వెనువెంటనే లేచి యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగలిగితే, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, ప్రభా నీవు నాకుంటే చాలయ్యా అని చెప్పి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, తప్పకుండా నీ జీవితంలో, గ్రుడ్డివాణి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతం చేసే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన అయ్యా ఎంతమంది అయితే ప్రభా వారి జీవితంలో ఆశను అయ్యా చాలించుకొని ఓడిపోయిన పరిస్థితిలో అందరి చేత తృణీకరింపబడి వెలివేయబడి అయ్యా ప్రభా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. తను మీరున్నారని ఒక ధైర్యాన్ని వారికి మీరు ఇచ్చారయ్యా. ఉదయకాల సమయంన మీ దగ్గరికి వచ్చి మీ యొక్క అయ్యా తండ్రి అద్భుతం పొందుకొనుటకు ప్రతి ఒక్కొక్కరికి సహాయం దయచేయమని, వారి జీవితంలో మీరు మేలు చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.